సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పట్టణ ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన పట్టణ ప్రజలకు 4 ఆప్షన్స్ ఇస్తున్నారని తెలిపారు. ప్రజలు చెత్త వేయటం మానుకోవాలని, లేదంటే తనను తాడిపత్రి నుంచి తరిమి కొట్టండని కమెంట్స్ చేశారు. జేసీ చేస్తున్న ఈ కమెంట్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా వస్తాది. చెత్త వేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పాలా వేయొద్దని. నేను దాంట్లో మీకు 4 ఆప్షన్లు ఇచ్చిన. ఫస్ట్ ఆప్షన్, నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్త వేస్తే. సెకండ్ ఆప్షన్, కరెంట్ కట్ చేస్తాం. లేదంటే మీరే చెప్పాలా ఫైనా, లేదంటే చెత్త మీ ఇంట్లోకే. ఎన్నిసార్లు చెప్పాలా? ఈసారిగా ఒకటే డిసైడ్ చేసుకున్నా, మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా? మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. చాలా స్ట్రిక్ట్గా ఉంటా. నేను ఒకటే కొడతాను, మీరు వద్దంటే నేను ఊరు వదిలిపెట్టు, నాకేం అవసరం లేదు. అట్లా ఒక విన్నారు కదా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ ఏమన్నారో. ఇప్పుడు ఇవే కమెంట్స్ సంచలనంగా మారాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రజలకు 4 ఆప్షన్స్ ఇస్తున్నాను, ఆ 4 ఆప్షన్స్ మేము చేయము అంటే నన్ను తరిమి కొట్టండి అంటూ ఇటు చైర్మన్ జేసీ ప్రభాకర్ చెప్పడం మనం వింటున్నాం. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాడిపత్రి మున్సిపాలిటీ ప్రజలపై కూడా తమ అసహనాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా తాడిపత్రి అభివృద్ధి అయితే మున్సిపాలిటీ అభివృద్ధి కూడా కుంటుపడిందని చెప్తున్నారు. గత 5 ఏళ్లుగా ఎక్కడి చెత్త అక్కడే వేస్తూ తాడిపత్రి మున్సిపాలిటీ అంటే ఒకప్పుడు దేశంలో నెంబర్ 1 గా ఉండేది. అలాంటి మున్సిపాలిటీని దేశంలో వరస్ట్ మున్సిపాలిటీగా తయారు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణ కట్టుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అదేవిధంగా తాడిపత్రి ప్రజలకు కూడా గత 5 ఏళ్ల అనుభవం నుంచి మారి తీరాలంటూ కూడా ఆయన తిరగంటించారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమ సూచనలు కూడా ఇచ్చారు. ప్రజలకు కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చారు. అందులో ఒకటి, ఎవరైనా చెత్త వేస్తే వారి ఇంటికి పవరు నీళ్లు 2 కట్ చేస్తారంటూ కూడా వార్నింగ్. లేదా మీకు 3 ఆప్షన్ గా మీ చెత్త వేస్తే ఎక్కడ చెత్త కూడా తీసుకొచ్చి మీ షాప్ గా మీ ఇళ్ల ముందు వేస్తారంటూ కూడా ప్రజలకు చురకంటించారు. లేదంటే తన ఊర్లోంచి తరిమి కొట్టండి, ఈ 4 ఆప్షన్లు ఏదో తీసుకున్నట్టు కూడా ప్రజలకు చురకంటించి తమ అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే తాడిపత్రి మున్సిపాలిటీ అనేది దేశంలోనే సెకండ్ మున్సిపాలిటీగా పేరెంట్గా. ముఖ్యంగా ఇండోర్ మున్సిపాలిటీ తర్వాత అంత క్లీన్ గా ఉండే మున్సిపాలిటీ తాడిపత్రి మున్సిపాలిటీ. అలాంటిది ఇటీవల గత 5 ఏళ్లుగా తాడిపత్రి మున్సిపాలిటీని నాశనం చేసినట్టు కూడా ఆయనపై తాడిపత్రి ప్రజలపై కూడా తమ అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మాయాన్ని ఖచ్చితంగా మారి తీరాలి, మున్సిపాలిటీ తిరిగి మళ్ళీ అభివృద్ధి గాడిలో పడాలి అంటూ కూడా ఆయన అనేక మార్లు ప్రజలకు హెచ్చరిస్తూ వచ్చారు. కాబట్టి ప్రజలు వినకపోవడంతో ఈ విధంగా వ్యాఖ్యలు చేసినట్టు. ఈ వ్యాఖ్యల పట్ల జిల్లాలో మిశ్రమ స్పందన చూపిస్తుంది. మున్సిపాలిటీని క్లీన్ గా ఉంచేందుకు ఇలాంటి చర్యలు అవసరం అంటూ కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఏదైనా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాత్రం సంచలనంగా మరో ఉదాహరణగా చెప్పొచ్చు ఈ వ్యాఖ్యలు చెప్తాను. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.